ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంటుంది. 5 ఏళ్లు పేర్ని హవా నడిచింది. ఇప్పుడు కొల్లు జమానా మొదలైంది. దీంతో ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి మధ్య వార్ మొదలైంది. కొల్లు రవీంద్రని జైలుకు పంపిన వైసీపీ ఇప్పుడు తమ కీలక నాయకుడికి ఎదురవుతున్న సవాళ్లతో ఆత్మరక్షణలో పడింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గం మచిలీపట్నం. ఇక్కడ టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర, వైసీపీ నుంచి పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థులు. అందుకే ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. కొల్లు రవీంద్ర చెప్పినట్లు పేర్ని వెంకటరామయ్యను కర్మఫలం వెంటాడుతుందా అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించారని పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, కక్ష సాధింపు చర్యలకు ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని ఖండించారు. ఇప్పుడు కేసు కుటుంబానికి చుట్టుకోవడంతో పేర్ని నాని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మచిలీపట్నం నేతల మధ్య విభేదాలు రాష్ట్రమంతా చర్చనీయాంశమయ్యాయి. రేషన్ బియ్యం వివాదం పేర్ని కుటుంబంలో చిచ్చు పెట్టింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులు కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ పేరు తెరపైకొచ్చింది. ఆమె గిడ్డంగి యజమానిగా ఉండడం వివాదానికి కేంద్ర బిందువైంది. దాదాపు 3,000 బస్తాల రేషన్ బియ్యం మాయమవ్వటంపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. పౌర సరఫరాల అధికారుల ఫిర్యాదుతో పేర్ని జయసుధకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పేర్ని నాని ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. చివరికి భార్యకు బెయిల్ రావడంతో పేర్ని నానికి కొంత ఊరట లభించింది. అయితే వెంటనే పేర్ని వెంకటరామయ్యని ఈ కేసులో A6గా చూపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని కూడా బెయిల్ తెచ్చుకున్నారు. బియ్యం దొంగతనం కేసుని అవమానంగా భావిస్తున్నారు పేర్ని నాని. మాజీ మంత్రి నైతికతను ప్రశ్నిస్తూ కొల్లు రవీంద్ర ఆరోపణలు చేస్తున్నారు. పేర్నిని కర్మఫలం వెంటాడుతోందని అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దేవుడి నుంచైనా తప్పించుకోవచ్చని, కర్మఫలం నుంచి ఎవరూ తప్పించుకోలేరని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలు ఖండిస్తున్న పేర్ని నాని కొల్లు రవీంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనని, తన కుమారుడు పేర్ని కిట్టుని అరెస్ట్ చేయించాలన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో రేషన్ బియ్యం చుట్టూ తీవ్ర దుమారం రేగుతోంది. అధికార పార్టీలోనే కొందరు ముఖ్య నేతలు పేర్ని నానికి సహకరిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇన్నాళ్లు ఆయనకు టచ్లో ఉన్నవారే పేర్ని కుటుంబాన్ని వివాదం నుంచి బయటపడేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం కేసుతో బందరులో 2 పార్టీల శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. గత ప్రభుత్వంలో 2020 జూన్లో హత్యకు గురైన మోకా భాస్కర్రావు పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు. ఈ హత్య కేసులో తన పేరు ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. హత్య చేసిన నిందితుల్లో చింతా చిన్ని అనే వ్యక్తి కొల్లు రవీంద్ర అనుచరుడని పోలీసులు గుర్తించారు. అయితే కుటుంబ కలహాలతోనే భాస్కర్రావు హత్య జరిగిందన్న టీడీపీ నేతలు కొల్లు రవీంద్రకి ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. పేర్ని నాని కక్షపూరితంగానే కొల్లు రవీంద్రని కేసులో ఇరికించారని అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు అధికారం మారడంతో మరో గేమ్ మొదలైంది. మచిలీపట్నం నేతల మధ్య రాజకీయాలకే పరిమితం కాలేదు, వ్యక్తిగత విభేదాలుగా మారిపోయాయి. తనను అన్యాయంగా జైలుకు పంపిన పేర్ని నానిని రేషన్ బియ్యం కేసుతో కొల్లు రవీంద్ర శాంపిల్ రుచి చూపించారనే చర్చ జరుగుతోంది. పేర్ని దంపతులతో పాటు ఆయన కుమారుడిపైన కేసులతో మాజీ మంత్రికి చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ వాయిస్ ని బలంగా వినిపించే పేర్ని నాని గొంతు పెగలకుండా చేస్తోంది. మాటల మరాఠీ నాని ఈ సవాళ్ల నుంచి ఎలా బయటపడతారో మరి.